దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న పిల్లలంత చేరి నగన్న ఉల్లాలేరబోతే నగన్న ఉల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగువయ్యో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాగువయ్యో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నడుమ నగులగొండ నగన్న కొండన ఉన్నావా నగన్న కొడె నాగువయ్యో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు దిగు దిగునాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న
స్వామి శ్రీ సుబ్రహ్మణ్య శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పొలవైపు గ్రామం పెట్టుబడిపాడులో మా గ్రామంలో వేచేసి ఉన్న స్వామి స్వయంభు. ఇది చక్కగా ఇక్కడ జమ్మి చెట్టు పుట్ట అలాగే కొలను బాలమాడు చెట్టు కలగలుపుకున్న స్థల మహత్యం ఇక్కడ ఉంటుంది. బాగా తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకుంటే కోరిక తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామిగా పేరొందిన స్వామి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఈరోజు. అసలు ముద్దాల సాయిరామ్ అని ఆయన అలాగే జోగి గారు అబ్బాయి అయిన సాయిరామ్ వాళ్ళ మరిమియా వాళ్ళ దంపతులచే ఈరోజు అన్నప్రసాదం అందించబడుతుంది. స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. అలాగే భాగంగా ఈరోజు మా రవి గారు మా శ్రీకృష్ణ తిరిగితే మా రవి గారు కూడా అమెరికా నుంచి రావడం జరిగింది. స్వామి ఎంత పనులు ఉన్నా సరే ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకోవడం మా పసనవారి ఇలవేలుపు స్వామి. ఎన్ని పనులున్నా సరే ఈ మంగళవారం కంపల్సరీగా ఇక్కడ స్వామివారి సేవలో గడుపుతూ ఉంటాం. అలాగే వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర నుంచి కూడా వచ్చిన భక్తులందరికీ మండలం వచ్చిన భక్తులందరికీ కూడా ఏ అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడ స్వామి దర్శనం జరిగేలాగా అలాగే వారికి సకల భోజనం కానీ అన్ని ఏర్పాట్లు కూడా అందరూ సత్కొండ చిన్న గారు కానీ వేడుక మోహన్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉండి చూడటం పర్యవేక్షణలో జరుగుతుంది. కావున మా స్వామివారిని దర్శించుకొని పుణ్యాలు కావాల్సిన కోరుచున్నాం. అలాగే 2024 సంవత్సరం అయిపోతుంది. 2025 సంవత్సరం అడుగు పెడుతున్నాం. ఈ 25 సంవత్సరం మా స్వామి వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, పాడి పంటలు అలాగే సుఖజీవనం కలగాలని, ప్రతి ఒక్కరికి కష్టాలు లేకుండా సుఖంగా ప్రతి ఒక్కరు సుఖశాంతులతో జీవించి మా స్వామి అనుగ్రహంతో ఆయన దయతో ప్రతి ఒక్కరూ జీవించాలని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను. ఇది నుంచి పౌష్యమాసము పాద్యమి మంగళవారము ఈరోజు తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు పళ్ళ రసాలతో అభిషేకం, తదంతరము విశేష పూజలు. ఇక్కడ మా స్వామి పిలిచే దేవుడు ఈరోజు అమలాపురం నుంచి ఉదయం వచ్చారు. సంతానం లేదని సరిగ్గా 8వ వారం శుభమైందని పొద్దున వచ్చి చెప్పారు. అలాగే వివాహాలకు కూడా ఏదైనా అనుకుంటే 11 వారాల లోపల మా స్వామి ఇచ్చే దైవము, పిలిచే దేవుడు అంటారు ఈయన. ఏదైనా అనుకుంటే పని సరే అవ్వాల్సిందే. అలాగే రేపు నూతన ఆంగ్ల నామ సంవత్సరం జనవరి 1. రేపు స్వామివారు అర్చనా కార్యక్రమం, విశేషమైన దర్శనం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంగ్ల నామ సంవత్సరంలో ఈ 80 లక్షల జీవరాశులు కూడా క్రిములుగా, కీటకాలుగా, పశువులుగా, జంతువులుగా, మానవులుగా రాష్ట్రము, దేశము, పల్లెలు, పట్టణాలు అందరూ కూడా సుభిక్షంగా ఉండేవి. విశేషం ఏమిటంటే ఏప్రిల్ వరకు వీరబ్రహ్మం గారి చరిత్రలో 171 పేజీలో చూడండి, ఏప్రిల్ వరకు కూడా గడ్డు పరిస్థితి అంటున్నారు. అంటే కరోనా కంటా విపరీతంగా వ్యాధి వస్తుందని అంటున్నారు. అందుచేత ఏమీ కూడా రాకుండా మా స్వామి ఇలాంటి ఏమీ కూడా రాకుండా సుభిక్షంగా ఉండి దేశము, పల్లెలు, పట్టణాలు అన్నీ కూడా సుభిక్షంగా ఉండి ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరం సంపూర్ణ ఆరోగ్యం అన్నీ కూడా ఇవ్వాలని కోరుతూ మీ అందరూ కూడా ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు. వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఇలవేల్పు సుమారు 120 సంవత్సరాల బట్టి స్వామి ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. మా స్వామి దగ్గరికి వచ్చి ఏ కోరికన్నా సరే కోరితే మా స్వామి కొంగు బంగారం, ఏ కోరికన్నా సరే ఆయన తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందడం జరిగింది. పూర్వం నుంచి 120 సంవత్సరాల మట్టి కూడా ఇక్కడ ఎంతో వైభవంగా స్వామివారి మామూలు షష్ఠి మహోత్సవాలు ఏంటి, అలాగే నాగుల చవితి ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత 10 సంవత్సరాల మట్టి
మా పంతులు గారు నరసింహాచార్య గారు 11 వారాలు ఇక్కడికి వస్తే ఏ కోరికైనా సరే తీరుతుందని ఆయన పెట్టడం జరిగింది. ఎవరు కూడా 11 సంవత్సరాలు కూడా అవ్వకుండానే ఇక్కడికి వస్తే వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చడం జరుగుతుంది. 11 వారాలు. ఆ తర్వాత మామూలుగా ఏంటంటే విపరీతంగా జనం రావటం మొదలెట్టారు. ఇక్కడేమో ఏ సౌకర్యాలు లేవనే ఉద్దేశంతో మా సంటి, మా శ్రీకృష్ణ వీళ్ళనేమో ముందుకన్నా ఇక్కడ ఉత్తి పచ్చి పులుసుతోటి ఇక్కడ భోజనం పెట్టడం ప్రారంభించారు. అలాగే మా మోహన, ఇలా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా వాళ్ళందరూ పసలవారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ప్రతి మంగళవారం నాడు కూడా భక్తుల యొక్క సహకారంతో మినిమం 600 కాడి నుంచి 1000-1500 వరకు కూడా ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. కూడా సుఖ సంతోషాలతో మొత్తం స్వామివారిని కొలుసుకుని అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే నూతన సంవత్సరం 2025లో కూడా స్వామివారి అనుగ్రహంతో మొత్తం మా ఊరే కాదు, మా గ్రామమే కాదు, మా మండలమే కాదు, మా జిల్లాయే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశమే కాదు, విదేశాలలో కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకోవడం జరుగుతుంది. స్వామివారి దయ మొత్తం అందరికీ, ప్రజలందరికీ కలిగి స్వామివారి కృపకు పాత్రలయ్యి అందరూ సుఖ సంచాలతోటి కొత్త సంవత్సరంలో జీవించాలని కోరుకుంటూ ఆ స్వామివారిని ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఈ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరుస్తారు. అలాగే నాకు బాగా ఇష్టమైన దైవం మన సుబ్రహ్మణ్య స్వామి. ఇవాళ తోటి 2024 అయిపోతుంది. రేపు కొత్త సంవత్సరం 25 వస్తుంది కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. కుమారుడు వైవస్వతం